సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ కొన్ని రోజుల నుంచి కూడా చూస్తున్నాం ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఒక యుద్ధ వాతావరణం నెలకొన్న టైంలో ఇప్పుడు ఒక బిగ్ బ్రేకింగ్ ఏంటంటే సార్ అటు పాకిస్తాన్ కూడా రంగంలోకి దిగింది. ఇప్పుడు ఇజ్రాయెల్ పైన ఒక భారీ అణుబాంబు వేయడానికి సిద్ధంగా ఉందంటూ ఇరాన్ అఫీషియల్స్ కూడా ప్రకటించడం జరిగింది. అంటే ఇజ్రాయెల్‌లో ఉన్న టెహ్రాన్‌ని కూడా ఖాళీ చేయాలని చెప్పేసి అమెరికా కూడా పిలుపిచ్చింది. అంటే ఏం జరుగుతుంది? ఒక వైపేమో అమెరికా అటు ఇరాన్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌కు మద్దతు తెలుపుతుంటే, పాకిస్తాన్ ఏమో ఇరాన్‌కు మద్దతు తెలుపుతుంది. సో ఇదేమన్నా మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయొచ్చంటారా? మరి నిజంగా ఇక్కడ పాకిస్తాన్ ఇజ్రాయెల్ పైన అణుబాంబు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయా సార్? ఖచ్చితంగా యుద్ధం అయితే రోజు రోజు పెరుగుతుంది. గత 5 రోజుల నుంచి కూడా ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం పెరుగుతుంది. యుద్ధంలో ఇరువైపులా కూడా నష్టం సంభవించింది. ముఖ్యంగా ఇరాన్‌లో పెద్ద ఎత్తున నష్టం సంభవించినట్టు చెప్తున్నారు. ట్రంప్ కూడా G7 దేశాల సమ్మిట్ నుంచి అర్ధాంతరంగా ఆయన వెళ్ళిపోయారు. అమెరికాకెళ్ళిపోయి భద్రతా కమిటీ సమావేశంలో పాల్గొనబోతున్నారు. అలాగే టెహ్రాన్ ప్రజల్ని ఖాళీ చేయమని చెప్తున్నారు. టెహ్రాన్‌లో దాదాపు 1,00,00,000 మంది వరకు ప్రజలుంటారు ఇరాన్‌లో. ఇరాన్‌లో ఎందుకంటే 73% నగరాల్లో నివసిస్తుంటారు. సో మొత్తం 9,00,00,000 పైన పాపులేషన్ ఉంటే దేశంలో అందులో 1,00,00,000 దాదాపుగా టెహ్రాన్‌లో ఉంటారు. ఇప్పుడు టెహ్రాన్ మీద టెహ్రాన్ ఈజ్ బర్నింగ్ అని నిన్న బెంజమిన్ నెతన్యాహు ప్రకటించాడు. సో ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌కేమో ఇటు G7 దేశాలు సపోర్ట్ ఉన్నాయి. అమెరికా ఎట్లాగో సపోర్ట్ చేస్తుంది. ఇటు ఇరాన్‌కి వచ్చేసరికి పాకిస్తాన్ రంగంలోకి దిగుతుంది. ఎందుకంటే ఇరాన్‌కి ఇతర దేశాల మద్దతు కూడా ఉంది. లెబనాను, యెమెన్, తర్వాత ఏ ఏ ఇలాంటి దేశాల మద్దతు. సిరియా ఉన్నింది ఒకప్పుడు. ఇప్పుడు సిరియా అసాద్ పోయినాక సిరియా లేదు. అయితే ఏకైక అణుబాంబు ఉన్న ఇస్లామిక్ కంట్రీ పాకిస్తానే. ప్రపంచంలోనే ఏ ఇస్లామిక్ కంట్రీ దగ్గర అణుబాంబులు లేవు. ఇప్పుడు ఈ నేపథ్యంలో పాకిస్తాన్ గాని రంగంలోకి దిగితే ఇరాన్ తరఫున అప్పుడు చైనా కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇరాన్ నుంచి ఎక్కువగా ముడి చమురు కొనేది చైనానే. నెంబర్ 1 అంటే చైనానే. అట్లాగే ఇరాన్‌లో చైనా పెట్టుబడులు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ రంగంలోకి దిగి ఇటు అమెరికా కూడా రంగంలోకి ప్రత్యక్షంగా దిగితే అక్కడ ఒక రీజనల్ వార్ అయితే మొదలవుతుంది. ఆ రీజనల్ వార్ మెల్లమెల్లగా వ్యాపిస్తే థర్డ్ వరల్డ్ వార్ వచ్చే అవకాశం ఉందని కూడా కొంతమంది చెప్తున్నారు. ఎందుకంటే ఇది కొంత సీరియస్ గానే ఉంది. ఇప్పటి వరకు ప్రాక్సీ అండ్ కోవర్ట్ వార్ నడిచేది ఇరాన్‌కి ఇజ్రాయెల్‌కి మధ్య. ఇప్పుడు ప్రత్యక్ష యుద్ధం మొదలైంది 5 రోజుల నుంచి. ఇది ఈ రోజు 5వ రోజు. సో ఈ నేపథ్యంలో అసలు పాకిస్తాన్ రంగంలోకి దిగుతుందా? పాకిస్తాన్ అణుబాంబు వేసే అవకాశం ఉందా? అసలు ఇరాన్‌కి ఇజ్రాయెల్‌కి మధ్య ఈ యుద్ధం ఎందుకొచ్చింది? ఈ విషయాలను మనం చెప్పుకుందాం బ్రీఫ్‌గా. ఇరాన్‌కి ఇజ్రాయెల్‌కి మధ్య నిజానికి ఒకప్పుడు శత్రుత్వం లేదు. ఇజ్రాయెల్ 1948లో ఏర్పడినప్పుడు, దేశంగా ఏర్పడినప్పుడు ఫస్ట్ సపోర్ట్ చేసిన ముస్లిం కంట్రీ ఇరాన్ అన్నమాట. అప్పట్లో షా ప్రభుత్వం ఉండేది. సో ఇరాన్‌కి తర్వాత ఇజ్రాయెల్‌కి మధ్య మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. ట్రేడ్ ఉన్నింది, మంచి సంబంధాలు ఉన్నాయి, ఇచ్చిపుచ్చుకోవడం అన్నీ ఉన్నాయి. అయితే ఏమైందంటే 1979లో వార్ మన ఇరాన్‌లో ఒక ఇస్లామిక్ రెవల్యూషన్ మొదలైంది. అక్కడ గవర్నమెంట్ కూలిపోయింది. షా ప్రభుత్వం కూలిపోయి ఇస్లామిస్ట్ ప్రభుత్వం ఖొమైనీ ఆధ్వర్యంలో ఏర్పడింది. అప్పుడు నుంచి ఇక ఇజ్రాయెల్‌ని గుర్తించడం మానేశారు ఇరాన్ వాళ్ళు. అసలు ఒక దేశంగా మేము గుర్తించమని చెప్పారు. మ్యాప్‌లో భూగోళం నుంచి ఇజ్రాయెల్‌ని తుడిచిపెట్టేయడమే మా కర్తవ్యం అన్నట్టుగా ఇరాన్ మొదలుపెట్టింది. దీనికి ప్రధాన కారణం ఇజ్రాయెలు పాలస్తీనా ప్రజలకు దేశం లేకుండా చేసి, ఆ పాలస్తీనా భూభాగంలోనే పాలస్తీనల్ని ఒక మొత్తం దేశమే ఒక జైల్లాగా మార్చేసి వాళ్ళని నిరంతర నిర్బంధంలో ఉంచి చంపడం మొదలుపెట్టింది. దీంతో ఇరాన్ ఇజ్రాయెల్ మీద ప్రాక్సీ వార్ మొదలుపెట్టింది. దీన్నే యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటారు. యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అని ఒక కూటమిని ఇరాన్ తయారు చేసింది. అదేంటంటే లెబనాన్‌లో హిజ్బుల్లాసు, యెమెన్‌లో హౌతీసు, పాలస్తీనాలో హమాసు, ఇరాక్‌లో ఇస్లామిస్ట్ రెవల్యూషన్స్, సిరియాలో ఇస్లామిస్ట్ రెవల్యూషన్స్, ఇలాగా వీళ్ళందరితో కలిపి ఒక
యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అనే దాన్ని ఒక ప్రోగ్రామ్ చేసి నలువైపుల నుంచి ఇజ్రాయెల్ని అటాక్ చేసే కార్యక్రమాన్ని ఇరాన్ మొదలుపెట్టింది. ఎప్పుడైతే ఇరాన్ మొదలుపెట్టిందో 90s అండ్ 2000s ఈ ప్రాంతంలో ఇజ్రాయెల్ కూడా పెద్ద ఎత్తున వీళ్ళందరిని ఎదుర్కోవడం మొదలుపెట్టింది. ఇది ఎప్పటి నుంచో కంటిన్యూ అవుతుంది. అయితే 2023 అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్ మీద ఒక టెర్రరిస్టు దాడి జరిపి 1000 మందికి పైన చంపింది. అప్పటి నుంచి కూడా ఈ ఘర్షణ తీవ్ర రూపాన్ని దాల్చింది. సో వీళ్ళందరికీ సపోర్ట్ చేస్తున్నది ఇరాన్ కాబట్టి ఇరాన్ని దెబ్బతీయాలనేది ఇక్కడ ఇజ్రాయెల్ లక్ష్యం. ఇక అమెరికాకున్న లక్ష్యం ఏంటంటే ఈ మొత్తం అరబు ప్రపంచంలో ఉండే వనరులు కావచ్చు, వ్యాపార మార్కెట్ కావచ్చు, దీన్నంతా కూడా తను సొంతం చేసుకోవాలంటే, దీన్ని కంట్రోల్ చేయాలంటే ఇక్కడ ఇజ్రాయెల్ని పెంచి పోషించాలి అని చెప్పి ముందు నుంచి కూడా అమెరికా కావచ్చు, ఇతర వెస్ట్రన్ కంట్రీస్ ఫ్రాన్స్, జర్మనీ, యూకే, జపాను ఇలాంటి దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్కి మద్దతు ఇవ్వడం మొదలుపెట్టాయి. సో ఈ నేపథ్యంలో గతంలో కూడా 2023-24లో కూడా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య టార్గెటెడ్ గా కొన్ని అటాక్స్ జరిగాయి. అయితే ఇప్పుడు టార్గెటెడ్ గా కాకుండా సర్వనాశనం చేసే ఉద్దేశంతోనే ఇజ్రాయెల్ అటాక్ మొదలుపెట్టింది. దీనికి ప్రధాన కారణం ఇప్పటికి ఈ 5 రోజుల యుద్ధం ఎందుకు మొదలైందనే దానికి ప్రధాన కారణం ఏంటంటే అమెరికా, ఇరాన్, అట్లాగే ఇజ్రాయెల్, ఇరాన్ వీటి ఒక ట్రయాంగిల్ గా మనం చూస్తే ఇటు అమెరికా, ఇజ్రాయెల్ రెండు కూడా ఇరాన్లో యురేనియం నిల్వల్ని విపరీతంగా పెంచుకుంటున్నారు. న్యూక్లియర్ బాంబుని తయారీ కోసం యురేనియం నిల్వలను పెంచుకుంటున్నారు. మామూలుగా యురేనియం నిల్వలు 60% ప్యూరిటీ వరకు ఉంటే అది డొమెస్టిక్ కన్జంప్షన్కి ఇంధన అవసరాలకు వాడతారు. 90% ప్యూరిటీకి వెళ్తే దాన్ని ఏమంటారు, ఆటమిక్ బాంబుల్ని తయారు చేయడానికి ఆటమిక్ వెపన్ గ్రేడ్ యురేనియం అంటారు దాన్ని. ఆటమిక్ వెపన్ గ్రేడ్ యురేనియం అంటే 90% పైన ప్యూరిటీ ఉండాలి. ఇప్పుడు ఇరాన్ అలాంటి 90% పైన ప్యూరిటీ ఉన్న యురేనియం నిక్షేపాలను విపరీతంగా పెంచుతోంది అనేది అమెరికా అండ్ ఇజ్రాయెల్ చేస్తున్న ఆరోపణలు. సో ఇది మేము లేదు అని వీళ్ళు చెప్తారు, వాళ్ళు ఉంది అని చెప్తున్నారు. కొన్ని సైట్లని చూపించడానికి ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ ఉంటుంది. ఆ ఏజెన్సీ ప్రతినిధులు వెళ్ళి కొన్ని చూశారు, అక్కడ లేవు. కానీ కొన్ని ఇరాన్ చూపించట్లేదు. సో దీంతో గత కొంతకాలంగా ఇటు ఖతారు, ఇటు ఒమెన్ ఈ రెండు దేశాలు అమెరికాకి ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. ఒమెన్ లో 5 సార్లు ఇప్పటికీ ఇటు అమెరికాకి ఇరాన్ ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయి. అమెరికా ఏమంటుందంటే నేను ఈ నిల్వలను పెంచను, అణుబాంబు తయారు చేయనని ఒప్పందం మీద సంతకం చేయమని ఇరాన్ అడుగుతుంది. దానికి కూడా ట్రంప్ ఏం చెప్పాడంటే 60 రోజులు టైం పెట్టాడు, డెడ్ లైన్ పెట్టాడు. దీనికి ఇరాన్ ఒప్పుకోవట్లేదు. సో మీరు ఇలాగా మమ్మల్ని ఇంత ప్రెజర్ చేసి సైన్ చేస్తే ఆల్రెడీ ఇజ్రాయెల్ దగ్గర కూడా అణుబాంబులు ఉన్నాయి, వాళ్ళు చెప్పట్లేదు, మా దగ్గర క్లియర్ గా డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అనేదంతా కూడా డీటెయిల్ గా మా దగ్గర ఉన్నాయి. మరి వాళ్ళ దగ్గర అణుబాంబు ఉన్నప్పుడు మా దగ్గర మేము ప్రిపేర్ కాకపోతే ఎలాగా అనేది ఇరాన్ అంటున్నమాట. సో దీన్ని ప్రెజర్ చేయడానికి, ఇరాన్ ని సంతకం చేయించడానికి ట్రంప్ ఏం చేస్తున్నాడంటే దీనికి ఆల్రెడీ మంట ఉంది వీళ్ళిద్దరి మధ్య, ఆ మంటను ఎగదోస్తున్నాడు ట్రంప్. సో ఇజ్రాయెల్కి ఎప్పుడైతే ఇండైరెక్ట్ గా ట్రంప్ హెల్ప్ చేయడం మొదలుపెట్టాడు, ట్రంప్ ఇజ్రాయెల్ అటాక్ చేయడం మొదలుపెట్టింది. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ ఏం చేస్తుందంటే 3 రకాల ప్లేసెస్ మీద ఇజ్రాయెల్ ఇరాన్ లో అటాక్ చేస్తుంది. ఒకటి ఈ యురేనియం నిల్వలు లేకపోతే అణుబాంబు ఫెసిలిటీ, న్యూక్లియర్ ఫెసిలిటీల మీద చేస్తుంది. ఫోర్డో అండ్ నటంజ్ ఈ 2 ప్లేసుల మీద ఆల్రెడీ అటాక్ చేస్తుంది. అట్లాగే ఆయిల్ నిక్షేపాల మీద అటాక్ చేస్తుంది. షహరాని ఆయిల్ డెప్ మీద కూడా మొన్న ధ్వంసం చేసింది. ఇది ఒకటైతే. రెండవది డిఫెన్స్ ఉన్న వాళ్ళ మిలిటరీ అధికారులు ఇండ్ల మీద, ఆఫీస్ మీద దాడి చేసి టాప్ మిలిటరీ అధికారుల్ని, అంటే మిలిటరీ ఆర్మీ చీఫ్ బగేరే దగ్గర నుంచి మొత్తం జనరల్స్ ని అందరినీ కూడా దాదాపు 10 మందిని చంపేసింది, టాప్ కమాండింగ్ ఆఫీసర్లు అన్నిటినీ. అట్లాగే వాళ్ళకి
ఐఆర్జీసీ అంటారు. ఐఆర్జీసీ అంటే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్. దాని ఆఫీసర్లను ఒక 9 మందిని కమాండర్స్ని చంపేసింది. అట్లాగే ఇంటెలిజెన్స్ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసింది. అట్లాగే వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్స్ని నిర్వీర్యం చేసింది. ఇరాన్లో ఉండే డిఫెన్స్ సిస్టమ్స్ పనిచేయడం మానేశాయి. అందువల్ల పౌర ఆవాసాల మీద కూడా అటాక్ చేయడం మొదలుపెట్టింది. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ రంగంలో దిగి దీన్ని అడ్డుకోవడానికి పాకిస్తాన్ తీవ్రంగా హెచ్చరించింది. పాకిస్తాన్లో సెనేట్ కూడా ఇరాన్కి మద్దతు ప్రకటించింది. పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా మొహమ్మద్ ఆసిఫ్ తీవ్రంగా ఇజ్రాయెల్ని హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో ఇరాన్కి సంబంధించిన జనరల్ మొహసిన్ రిజాయ్ ఒక అనౌన్స్మెంట్ చేశాడు. అదేంటంటే ఇజ్రాయెల్ గాని మా మీద తీవ్ర దాడి గాని చేస్తే పాకిస్తాన్ ఇజ్రాయెల్ మీద అణుబాంబు వేస్తుందని చెప్పాడు. అయితే దీన్ని పాకిస్తాన్ ఖండించింది. అలాంటిదేమీ లేదని చెప్పింది, కానీ చేసే అవకాశం ఉంది అని అంటున్నారు. ఎందుకంటే పాకిస్తాన్కి ఇరాన్ మధ్య 900 కిలోమీటర్ల ఇంటర్నేషనల్ బార్డర్ ఉంటుంది. సో దానివల్ల ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడి వల్ల పాకిస్తాన్ కూడా ఇబ్బంది. రెండవది చైనా పెట్టుబడులు 400 కోట్ల పెట్టుబడులు ఇరాన్లో ఉన్నాయి. పాకిస్తాన్లో కూడా ఒక 100 కోట్ల పెట్టుబడులు, అంటే 70 కోట్ల పెట్టుబడులు, 30 కోట్ల అప్పు, ఒక 100 కోట్ల పెట్టుబడులు అనుకోవచ్చు పాకిస్తాన్లో ఉంది. సిపెక్ అనే ఒక అగ్రిమెంట్ లో కూడా పాకిస్తాన్ ఎంటర్ అయింది చైనాతో. అట్లాగే చైనా ఇరాన్తో 25 ఏళ్ల ఒప్పందం జరిగింది. అందువల్ల చైనా వల్ల కూడా పాకిస్తాన్ రంగంలోకి దిగాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఎందుకంటే ఇరాన్ నాశనం అయితే చైనా పెట్టుబడులు దెబ్బతింటాయి. అట్లాగే మూడవది, పాకిస్తాన్ దేశం కూడా ఎప్పటి నుంచో ఇజ్రాయెల్ అసలు దేశంగా గుర్తించట్లేదు. ఇజ్రాయెల్కి వ్యతిరేకత పాకిస్తాన్ సామాన్య ప్రజల్లో కూడా తీవ్రంగా ఉంటుంది. దీనికి కారణం అగైన్